ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతోంది. దాదాపు నెల రోజులుగా వస్తున్న ఆ యుద్ధానికి సంబంధించి చివరి అంతమైతే ఇక కనబడట్లేదు. యుద్ధం వద్దంటూ హైదరాబాద్ వేదికగా చెలో చార్మినార్‌కు పిలుపునిచ్చాయి ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, మరికొన్ని పార్టీలతో కలుపుకొని. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటుగా ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పల్లె నరసింహ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. యుద్ధం వద్దు అంటున్నారు. అవును. అసలు యుద్ధానికి సంబంధించి భారతదేశం కూడా ఇంపాక్ట్ అయినట్టుంది. ఇప్పుడే అవును. చూస్తా ఉన్నాం గ్యాస్‌కు సంబంధించి, నిత్యావసర సరుకులకు సంబంధించి అట్లా పలు రకాలైనటువంటివి చూస్తా ఉన్నాం. అవును. మీరు మార్చి 29న పెట్టినటువంటి యొక్క చెలో చార్మినార్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ నెల 29వ తారీఖు నాడు చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఒక శాంతి ర్యాలీ తీయాలనేటువంటి ఆలోచనతోటి యుద్ధ వ్యతిరేక కమిటీ ఆలోచనతోటి మేమందరం కూడా ఈ సాంస్కృతిక కళా సంఘాలు, రచయితలు, శాంతిని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరం విద్యార్థి యువకులను, మహిళలను అందరినీ ఏకం చేస్తూ చార్మినార్ నుంచి 29 తారీఖు నాడు రావాలని చెప్తున్నాం. ముఖ్యంగా ఎక్కడో ఇరాన్లో, ఇజ్రాయిల్లో, అమెరికాలో ఎక్కడో బాంబు పడ్డది, ఎక్కడో దాడి జరిగిందని మనం ఇంట్లో కూర్చుంటే ఈరోజు మన సిలిండర్ ఇంట్లో ఆడ యుద్ధమేం కానీ మన ఇంట్లో సిలిండర్ కాడ మంటాయి మంతి మన ఇంట్లో యుద్ధం అవుతున్నది. అదేవిధంగా ఈరోజు నేను వస్తూ మగ్దుమ్ భవన్ కంటే హిమాయత్నార్, ఎల్బినార్ నుంచి వస్తుంటే పెట్రోల్ బంకుల దగ్గర బారులు కిలోమీటర్లు పడి పెట్రోల్ దొరకక, సిఎన్జి గ్యాస్ దొరకక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మనిషికి మన మానవ విలువలతో పాటు ఇప్పుడు అన్నీ ఒకదానికొకటి ముడిపడున్నాయి. ఇప్పుడు ఇంధనం అవసరాలు కానీ, వెహికల్స్ కానీ, తిండి కానీ, వంట కానీ ప్రతిదీ ఉంటుంది. అంటే ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మానవ నాశనం కావడానికి చేసుకున్నటువంటి యుద్ధాన్ని ఏదైనా మేము ఈ సాంస్కృతిక సంఘాలుగా దాన్ని వద్దంటున్నాం. ఇప్పటికైనా మన భారతదేశం మిగతా దేశాలతోటి పెద్దన్నగా పాత్ర పోషించి యుద్ధం ఆపి దేశ ప్రజలందరూ చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఈ యుద్ధంలో అమాయకులు మాయమవుతున్నారు. వీళ్ళ పెత్తనాల కోసం ఒక దేశం మీద దాడి చేస్తే అమాయకమైనటువంటి పేద ప్రజలు నలిగిపోతున్నాం. కాబట్టి యుద్ధం వద్దనే ఆలోచనతోటి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగినది. ఏదైనా పాట ప్రిపేర్ చేస్తారా ప్రజానాట్య మండలి నుంచి? ఎందుకంటే పల్లె నరసింహ అంటేనే పాటతో జనాలను చైతన్యం చేసేట ఎస్వి సత్యనారాయణ సారు రాసినటువంటి ఒక పాట చాలా రోజుల నుంచి అసలు ఈ యుద్ధం హీరోషిమా నుంచి జరిగినటువంటి కానీ ప్రతిసారి అమెరికా ఏదైనా ఒక దేశం మీద యుద్ధం చేసి పెత్తనానికి చూస్తున్నారు. అలాంటిది వద్దు. మన దేశం మీద కూడా రేపు ఓడో చేస్తాడు చేయడా అనేది కాదు. మనం కూడా ఇలాంటి యుద్ధాలను ప్రోత్సహిద్దాన్ని కోరుకుంటూ శాంతి కావాలని, ఈ శాంతిని కోరుకునేటువంటి వాళ్ళందరి కోసం హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, నిశాచరుల గుండె ముందు అద్దము నిలబెడుతున్నది, జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా, హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, పుడమి తల్లి నెమ్మోమున శాంతి పూలు పూస్తుంటే, పుడమి తల్లి నెమ్మోమున శాంతి పూలు పూస్తుంటే, ఈరోషిమా షాద్వలాలు ఇంకా చిగురించలేదు, ఇంకా చిగురించలేదు, జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా, హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, లోకమంత నాకానికి రాచబాట వేస్తుంటే, నాగసాకి మూగబోయి నరకము ధ్వనిస్తుంటే, జగత్ శాంతి నిండాలని లేదా,
చిరునవ్వులు పండాలని లేదా, హృదయమున్న నరజాతి యుద్ధం వంతంటున్నది. విజ్ఞానం వినివేదుల విహరించే యాత్రికుడా, విజ్ఞానం వినువేదుల విహరించే యాత్రికుడా, విధ్వంసమ్మాని విశ్వ వికాసాన్ని సాధించుము, విశ్వ వికాసాన్ని సాధించుము. జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా, హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది. ఏంటి అసలు మార్చి 29న ఎవరెవరిని ఆహ్వానించడం జరిగింది? ఎక్కడెక్కడి నుంచి రాబోతా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పిలుస్తూ ఉన్నారా? హైదరాబాద్ వాళ్ళని పిలుస్తూ ఉన్నారా? ఎట్లా? అంటే శాంతి కోరుకున్నటువంటి యుద్ధ వ్యతిరేక కమిటీ పిలుపు మేరకు దాంట్లో మేము సాంస్కృతిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఉన్నాం. రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి వాళ్ళను అందరినీ, వేలాదిగా ముఖ్యమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా అక్కడ, ఎందుకంటే మనకు హైదరాబాద్ చిహ్నంగా ఉన్నటువంటి చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ర్యాలీ తీసుకుని అక్కడ శాంతి సభ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంట్లో ఖచ్చితంగా మేము శాంతిని కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజానాట్య మండలి ఆనాటి నుంచి మా పుట్టుకనే శాంతి సంబంధించినటువంటి అభ్యుదయంగా ప్రజల జీవన విధానాలను, ప్రజల కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని ఆనాడే. ఈనాడంతా దేశంలో ప్రజలందరూ ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. మనకు తెలియకుండానే నీళ్ళ కాడ, గ్యాస్ కాడ, వంట కాడ ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ప్రతి దాంట్లో సమస్యలు పడుతున్నారు. ఇది ఈరోజు రేపు పెట్రోల్ బంద్ అవుతుంది, డీజిల్ బంద్ అవుతుంది అని ప్రచారం జరుగుతున్నది. ఇక అది బంద్ అయితే ఇంకా చాలా ప్రజలు కరోనాలో ఎట్లయితే ఇబ్బంది పడ్డామో మళ్ళీ అదే పరిస్థితి వచ్చేటువంటి కాలం ఉంది. కాబట్టి ఇప్పటికైనటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్దలు వేరే దేశాలతో చర్చించి శాంతిని కావాలనేటువంటి ఆలోచనతో కోరుకున్నాం. ఆ యొక్క 29 నాడు జరిగేటువంటి ర్యాలీలో భాగస్వాములు అందరినీ కావాలని ఆహ్వానిస్తున్నాం అందరినీ. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా యుద్ధ వ్యతిరేక కమిటీ శాంతిని కోరుకుంటూ చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు కూడా ఒక ర్యాలీని చేపట్టబోతా ఉన్నారు. మార్చి 29న ఖచ్చితంగా యుద్ధం వద్దని వారైతే భీష్మించుకు చెప్తున్నటువంటి మాటనైతే మనం చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.